ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మన ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th ఆగస్ట్ 2026 నుండి 22nd ఆగస్ట్ 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మీ రాశినే గురుడు చూడడం వలన ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా మీ పనులు మీరు చేసుకుంటూ, మీ ఇంటి విషయాలు మీ విషయాలు ఎదుటి వాళ్ళు చెప్పకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ఎదుటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముందండి? అది చెప్పడం అందుకని మీ విషయాలు ఎవ్వరు చెప్పరు, సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. గొప్ప అదృష్టం. అంతేకాకుండా ధనం విషయంలోన ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ సౌఖ్యం ఉంది, కుటుంబంలో వృద్ధి ఉంది, బాగా పాటలు పాడుతూ ఉంటారు, చాలా బ్యూటిఫుల్. అంతేకాకుండా మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యలో ఆటంకాలు కలగకుండా బాగా రాణిస్తారు. కొంతమంది రైతు సోదరులు ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. రాహు ప్రభావం వల్ల విదేశాలు వెళ్తారు. కానీ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోణంలో శని మంచివాడు కాదండి. కేంద్రాధిపత్యం వచ్చినవాడు కేంద్రంలో ఉంటే మంచిది అయ్యేది. కోణంలో అంటే 9th హౌస్ పంచమ స్థానంలో కోణం పాపి, కోణంలో మంచివాడు కాదు, ఒక్కరిగతో ఉన్నాడు. కాబట్టి మీ చదువు విషయంలోనూ, మీ తమ్ముళ్ళ విషయంలోనూ, మీ పిల్లల విషయంలోనూ ఆయన ఏదో ఒక విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా కష్టాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీ భార్యాభర్తల విషయంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాగే వివాహాది వేడుకలు కూడా జరగడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇదని కుజుడు ఉన్నాడు బాగా అష్టమ కుజుడు దోషం కదండి. 6 ఇంటి వాడు ఎంతో బాగా ఉన్నాడు అంటే అంటే మీరు ఆశీర్వాద అష్టమంలో ఉన్నాడు కదా, మెయిన్ ఇంపార్టెంట్. అది చిన్న ప్రాబ్లం అండి. అష్టమంలో ఉంటే అనారోగ్య సమస్యలు, కోర్టు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు, లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు అంటగా వీటిని జరగడానికి అవకాశం ఉంది. కానీ భాగ్యంలో మాత్రం బుధ గురు రవి, భాగ్యంలో బుధ గురులు చెప్పచ్చు. బుధ గురులు ఉండడం వల్ల చాలా బాగుంటుంది. నాన్నగారికి బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, గురుగారులు పీఠాధిపతులను కలుస్తుంటారు మీరు. అలాగే విదేశ పర్యటన చేస్తూ ఉంటారు మీరు. మీ బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల వ్యాపారాభివృద్ధి జరుగుతూ ఉంటుంది మీకు. అలాగే ఫైనాన్షియల్ అకౌంట్ సంబంధించిన విద్యలో కూడా బాగా రాణిస్తారు. బుధ గురుల కాంబినేషన్ వల్లే కదండి. ఆ పక్కన లేకుండా కదా డాక్టర్స్, మీరు ఎంబీబీఎస్ ఎంఎస్ చేస్తుంటారు కదా, సక్సెస్ అవుతారు. దశమంలో రవి, దశమంలో కుజుడు, అంటే కేతువు. అంటే దశమంలో ఎప్పుడైనా సరే దశమ స్థానంలో దశమాధిపతి ఉండి కేతు కానీ రాహు గారు ఉంటే బలవంతుడు అవుతాడు. 10th అవసరాడు రవి బలవంతుడైపోయాడు. రవి కుదురు కేతువుల వలన కేతు మిక్కిలి బలవంతుడైపోయి సుఫలితాలు ఇస్తాడు. ఆడవాళ్ళకి చెప్తున్నారండి, గవర్నమెంట్ జాబ్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశం ఉంది. రవి దిగ్బలత్వంలో ఉన్నాడు కాబట్టి అన్ని శుభాలే జరుగుతాయి. శుక్రుడు మాత్రం మంచివాడు కాదండి. 7th హౌస్ శని చూస్తాడు. 7th హౌస్ నీచలో ఉన్నాడు. అంటే మీరు భార్యాభర్తల విషయంలో కానీ, అక్కడికి మీకు కొంతమంది మీకు భార్యాభర్తల విషయంలో కానీ, వివాహాది వేడుకల్లో కానీ ఆలస్యం అవ్వడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను కాబట్టి 2017 వరకు కూడా నేను, ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన, ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 yearలో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా అకౌంట్స్ సంబంధించిన విద్యలో అంటే ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్లో ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు చూసుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలామంది నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్లు చేశారు, లేడీస్, పైగా వాళ్ళు లేడీస్. చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళ ఫోన్ చేయడం. పైగా ప్రొఫెషనల్గా నాకు అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి
జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా ఉన్నా చెప్తాను, వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా. ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలను అండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి 7075389589. ఇప్పుడు మనం 12 రాసుల వారికి కూడా మనం పరిహారాలు చెప్పుకుంటామండి. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 12 రాసుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాసుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి షష్ఠి ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగదేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే, అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పుట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మంది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను. వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం, అంటే లేడీస్ చెప్తున్నానండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి అంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలంటే మల్లె పువ్వులు, తర్వాత కలువు పువ్వులు, దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాసుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువగా. శని ప్రభావం వల్ల, అంటే వక్రగతిలో శని బాగా రిట్రగేట్లో ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వర ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలామంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా, హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. 40 రోజుల పాటు నేను కూడా చేశాను. అంటే ఏంటంటే మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే, ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుంది. ఆ స్వామివారికి గంధం బొట్టు పెట్టి, ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉండేది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చాలా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే, మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే, అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరం వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, వ్యూహలక్ష్మి మంత్రం మన గురువుగారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షితాయ రమాయ ఆశ్రిత తారకాయ నమో వన్నిజాయ నమః అనే మంత్రం ఉంది కదా. అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే పరిలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అన్నలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీడియోని కూడా. వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం. నమస్కారం.